ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. మీరు మాత్రం మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఎందుకు మీ నాయకుల కోసం ఈ విధంగా జైళ్ల పాలు ఎందుకు అవుతున్నారు? మీ కుటుంబాన్ని మీ కాపురాలను ఎందుకు బయట పెట్టుకుంటున్నారు? ఇవాళ నేను అడుగుతున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నిన్ను ట్రోల్ చేసే వాళ్ళను, నన్ను ట్రోల్ చేసే వాళ్ళను మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడుతున్నా. రేపొద్దున మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇదే మాటలు మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మరి ఆ బాధ మీకు తెలిసినప్పుడు ఇంకొక మహిళను విమర్శించేటటువంటి హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ డిసిప్లిన్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఇద్దరికీ నొప్పి తెలిసి వచ్చింది కాబట్టి కనీసం రేపు వచ్చేటటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఈయనైతే అసెంబ్లీకి అటెండ్ కాదు కదా, ఈ మహానాయకుడు అసెంబ్లీకే అటెండ్ కాదు. అదే చెప్తున్నా, ఆ సీట్లో వీడు కూర్చున్నాడు కాబట్టి నేను రాను, ఈ సీట్లో ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను రాను అని చెప్తే ప్రజాస్వామ్యంలో ఓట్లేసిన వాళ్ళు వెదవలై కూర్చున్నారా? అంటే కుర్చీలాట ఆడుకుంటున్నారు, వీళ్ళు కుర్చీలాట ఆడుకుంటున్నారు తప్పితే ఇక్కడ ఏ విధమైనటువంటి సంస్కరణ అనేటటువంటిది ఉందా? ప్రజా పరిపాలన ఎక్కడుంది ఇక్కడ డెమోక్రసీలో మాట్లాడాలనుకుంటే? కాబట్టి కూర్చొని ఆలోచించి రేపొద్దున తీసుకురండి. దీని మీద సోషల్ మీడియా మీద నియంత్రణ ఉండాల్సిందే. కింద కామెంట్ పెట్టే వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్లు. ఏంటండి ఎంతమందిని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు? అరే మీరు చెయ్యండి, 10 మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధించండి, అది జనానికి తెలిసేటట్టు చేయండి. సోషల్ మీడియాలో 1కి 10 సార్లు పోస్టులు పెట్టించండి, ఇంకొకటికి ధైర్యం ఉంటుందా అని అడుగుతున్నాను నేను. మహిళా బిల్లు సంగతి తర్వాత ముందైతే ఇలాంటి మహిళలు గౌరవించండి. గౌరవిస్తే మా బిల్లులు మేమే సాధించుకుంటాము, మా గెలుపులు మేమే తీసుకుంటాం. అరే ఎవరన్నా నాలంటాళ్ళో నీలాంటాళ్ళో పోయి ఉందామన్నా కూడా ఆ బూతులు ఇది పారిపోయి వెనక్కొస్తాం. మనకెందుకు వచ్చిన పెంట కూడా మన ఇల్లు మనకుంది, మన సంసారం మనకుందని చెప్పి. కరెక్ట్. ఎస్ మస్తాన్ గారు, సో మహిళా నేతలకు సంబంధించి అసలు వాళ్ళ ప్రమేయం లేనటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళు ఏదో ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశాడో వాడు అక్కడ ఉండి చూసినట్టుగా మొత్తం అంతా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చెప్పి వాళ్ళ వ్యూస్ కోసము ఈ రకంగా చేయడము అది వాస్తవం కాదు అని తర్వాత పోలీసులో ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవుతారు, వాడిని జైల్లో వేయడంతో ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని వస్తుంది. కానీ ఈలోగా మాత్రం జరగాల్సినటువంటి డ్యామేజ్ మొత్తం జరుగుతుంది, వాళ్ళ కుటుంబం అంతా ఆవేదన చెందుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే వీటికి అడ్డుకట్ట వేయాలంటే మరి నియంత్రణ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అంటే సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రిస్ట్రిక్షన్ అని మీరు అంటున్నారు, కానీ అది ఆచరణలో అసలు ఎంతవరకు సాధ్యం అవుతుంది? చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్లే కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అన్నట్టు వాడు కిరణ్ చేశాడు, అతను క్షమాపణ పెట్టాడు, అది అంతటితో అయిపోవట్లా. యూట్యూబ్ లో చర్చలు వీలైపోయినాయి. అది అతను ఏమన్నాడు, తర్వాత అతనే క్షమాపణ చెప్పాడు, ఇవి కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. సో తద్వారా ఆటోమేటిక్ గా ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరిగిపోతా ఉంటది. అట్లాంటి వాటికి సంబంధించి వెంటనే వాటిని డిలీట్ చేసే విధంగా ఒక సైబర్ డిజిటల్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇంకా ప్రాక్టికల్ గా మీరు ప్రియా చౌదరి గారు ఏంటంటే అసెంబ్లీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైట్ అండి, రైట్ ప్రియా గారు. సో అది నియంత్రణ అనేది మీరు అన్నట్టుగా నియంత్రణ వస్తే చాలా బాగుంటుంది, కానీ మరి ఆ సెల్ఫ్ రియలైజేషను, సెల్ఫ్ రిస్ట్రిక్షను ఎంతవరకు